మన జీవితంలో ఏదైనా బాధ శోధన వచ్చిందనుకోండి, ఒకసారి యోబుని చూడండి. వియోగం, మన జీవితంలో మనం ప్రేమించిన వారు మనకు దూరమైనప్పుడు మనకు కలిగే బాధ ఉందే, అలాగ దూరం చేసినందుకు దేవుని మీద పరిస్థితుల్ని నిందిస్తుంటామే, దేవుని కూడా నిందిస్తుంటామే. అలాంటి సార్ ఒక్కసారి యోబుని జ్ఞాపకం చేసుకో. 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్క దెబ్బతో చనిపోయారు. ఆస్తి అంత శత్రులు కొల్లగొట్టుకుని పోయారు. ఒంటి నిండా అనారోగ్యం, భయంకరమైనటువంటి రోగం, భార్య దూషణ మాటలు, స్నేహితులు వచ్చి ఆదరిద్దామని వచ్చి స్నేహితులు ఏం చేశారు? సూటిపోటి మాటలు. 7 రోజులు మాట్లాడాలి ఆ స్నేహితులు యోబు దగ్గర కూర్చొని. అంత బాధ ఉంది యోబుకి, ఏం మాట్లాడుకోవడం వాళ్ళకి అర్థం కాల. సరే నోరు తెరిచారు, కొంతమంది గాయాలు చేశారు. నువ్వేమో పాపం చేసావు, అందుకే నీకు ఈ శిక్ష అని. చూడండి, ఎక్కడన్నా యోబుకి ఆదరణ ఉందా? కుటుంబంలో ఆదరణ లేదు, స్నేహితుల మధ్య ఆదరణ లేదు, ఆస్తి లేదు, ఆరోగ్యము లేదు. ఇంత భయానకర పరిస్థితిలో ఎవరైనా వెళ్ళి ఉంటారంటావా? అటువంటి యోబే ఏమన్నా తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయి, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. భార్యనైతే మూర్ఖురాలు మాట్లాడతావు, ఎప్పుడు మేలేనా? దేవుని దగ్గర నుంచి అనుభవించే కీడు అనుభవించదా కదా అంటూ భార్యని గద్దించాడు, స్నేహితులు గద్దించాడు. మీరు పనికి మాల వైద్యులు అన్నాడు, మీకు ఎలా వైద్యం చేయాలో తెలియట్లేదని. గాయంతో, బాధతో, వేదంతో నేనుంటే ఎలా ఆదరించాలో మీకు తెలియట్లేదు, మీరు నా స్నేహితులు పనికి మాల వైద్యులైరి అంటాడు యోబు. ఇన్ని బాధలు చుట్టుముట్టిన పల్లెత్తు మాట దేవుని అనలే. దేవుని స్తోత్రంగాను గాక. హల్లెలూయా. ఇది మనకు మాదిరి. మన జీవితంలో ఏదైనా కష్టం, బాధ, శోధన, వియోగం, లేక బంధువులు విడిపోవడం ఏదైనా జరిగితే యోబును ఒక్కసారి చూడు.